నాకు తప్పైన కుమారునో పెద్ద కుమారునో నిన్నో నన్నో చూడాలనిపిస్తల్లా. నాకు బాగా అర్థమైంది ఏంటంటే నా యేసై ఎంత ప్రేమ కలిగినాడో అర్థమైంది. నాకు ఎవరిని తోసేయడు, ఎవరిని డిస్మిస్ చేయడు. ఆ డ్రెస్సులో నేను చూడలేకపోతున్నాడు క్విక్ అన్నప్పుడు నాకు అలాగే ఇమాజిన్ కనపడుతుంది. అరే నా కుమారుడు ఇలా ఉండడం నేను ఎలా చూడాలయ్యా? తొందరరండి అయ్యా, తొందరరండి, నేను చూడలేకపోతున్నాడు నా బిడ్డని ఇలాంటి స్థితిలో పందులు గబ్బుతాం అన్నది. అబ్బా, తండ్రి గుండె ఎంత కంగారు పడిపోతుందో, ఎంత తట్టుకోలేకపోయాడో అర్థమైతేనండి. నువ్వు పాపంలో ఉండడం దేవుడు చూడలేడు, నువ్వు ఏడుస్తూ ఉండడం ప్రభువు చూడలేడు. నువ్వు అప్పుల్లో పడి జబ్బుల్లో పడి మూలుగుతున్నాడు చూడండి, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ చూసి క్విక్ 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 అంటున్నాడు ఆయన. పోవయ్యా, చెప్పవయ్యా. సర్వెంట్, హూ ఇస్ ద సర్వెంట్ అండి? నేనే సర్వెంట్ని, నువ్వు సర్వెంట్వి. ఎవరిని తీసుకొచ్చి ఇవ్వమంటున్నాడు అతనికి బట్టలు? సావుకులారా, పాస్టర్లారా, రండిరా, నాశనం అయిపోతున్నారు నా బిడ్డలు. గబ్బులో ఉన్నారు, మురికిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, చూడలేకపోతున్నాడు వాళ్ళని. నేను రక్తం చిందించిన బిడ్డలు వీళ్ళని తీసుకొచ్చి కప్పండి, నా నీతి వస్త్రాన్ని కప్పండి, నా రక్షణ వస్త్రాన్ని కప్పండి, నా రక్తంతో వీళ్ళని కడగండి. నేను చూడలేకపోతున్నాను పరలోకంలో కూర్చొని. ఒకటి, నువ్వు చెప్పమన్నది చెప్పకపోతే నువ్వు చెప్పే వరకు వాడిని గబ్బులో వదిలేస్తున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ మనిషికి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రభువు చెప్తున్నప్పుడు మనం చేయకుండా 2 రోజులు పెడితే 2 రోజులు గిలగిల కొట్టుకుంటున్నాడు వాడి పాపంలో. అందుకే క్విక్, అది నేను నేర్చుకుంది. దేవుని సేవ త్వరితముగా చేయాలి.